తిరగబడ్డారు సార్. మహేష్ గారు రెస్పాండ్. ఎందుకంటే నవ్వుతున్నారు మహేష్ గారు అంత సీరియస్ గా డేటాలు చెప్తుంటే. ఓకే 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 చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం. మహేష్ గారు ఎందుకు నవ్వుతున్నారు? కేఎస్ ప్రసాద్ గారు అంత సీరియస్ గా డేటా చెప్తుంటే ఇప్పుడు ఒక నిమిషం అన్న, వీళ్ళు నిజంగానే వీళ్ళ దగ్గర డేటా ఉంటే అది కరెక్ట్ గా ప్రజల ముందు పెట్టుంటే నేను మళ్ళీ ఆయనకి 11 సీట్లు అంటే మళ్ళా బాధపడతారు. కాబట్టి నేను చెప్పను. కేడిఎస్ ప్రసాద్ గారు విశ్లేషకుడుగా ఓకే, ఆయన ఫ్యాక్ట్స్ ఫిగర్స్ నంబర్స్ అవంతా భయంకరంగా ఉంటుంది. బట్ ఆపోజిట్ కాయిన్ ఎలా ఉంటుందంటే సింపుల్ సార్, ఆ లెక్కలంతా చెప్పుకొచ్చారు కదా. వీళ్ళు రైతుల దగ్గర కొన్న ధాన్యం ఏదైతే ఉందో దానికి డబ్బు చెల్లించకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో 1674 కోట్ల రూపాయలు చెల్లించాం. ఏదో గత వారం రోజులుగా క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి తెగ ఉదరగొడతా అంటే ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, వీళ్ళు వైఎస్ఆర్సీపీ యొక్క వీళ్ళు ఓన్ గా ఇన్సూరెన్స్ ఒకటి పెట్టుకున్నారు. మళ్ళా సిగ్గు లేకుండా 2022లో తిరిగి మళ్ళా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో మేము జాయిన్ అవుతామని చెప్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అప్పుడున్నటువంటి ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటారో జూలై 12, 2022 వైఎస్ఆర్సీపీ రీజాయిన్ అయిందని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. జాయిన్ అయిన తర్వాత వీళ్ళేం చేశారంటే ఏదైతే స్టేట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ అంటే మనం ఇవ్వాల్సిన షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రైతుల ఇన్సూరెన్స్ కి ఇవ్వలేదని చెప్పి 2025 జూలై 1వ తేదీ కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పినటువంటి పరిస్థితి. మీరు రైతుల గురించి మాట్లాడడం, ఇన్సూరెన్స్ కి డబ్బులు కట్టని చెప్పి మాట్లాడడం, మరి ఎందుకు? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో జూలై 25, 2025 సంవత్సరం అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్. మీరు ఇంతసేపు కూర్చొని పెట్టిన మాటలు ఇది నిజంగానే ఎలక్షన్ ముందు గాని వివరంగా వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తుంది వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తుందని అని చెప్పకుండా మేమేం చేద్దాం చెప్పుకున్నట్టయితే 11 కాకుండా వేరే నంబర్ వస్తుంది. నేనైతే మాత్రం ఇంకోసారి 11 అని చెప్పి వాళ్ళు తక్కువ తెలుసుకోలేదు. ఎందుకంటే మేము అలా ప్రతిసారి అలా మాట్లాడాల్సుకోలేదు. ఎందుకంటే అది ప్రజలు డిసైడ్ చేసిన నంబర్, మేము డిసైడ్ చేసిన నంబర్ కాదు. కాబట్టి ఆయన ఎందుకు అంత డేటా చెప్తాడే? ప్రజలు డిసైడ్ చేసే లెక్క వేరుంది, మిషన్లు డిసైడ్ చేసేటటువంటి లెక్క ఇది. మిషన్లు ఎంతైనా 175 అన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అన్నా ఈవీఎం మిషన్ ఈవీఎం మిషన్ మీరు ఇలాగే గాని వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఇలాంటి అనలిస్టులు మాట్లాడతా అంటే 40% నుంచి 11% ఓట్లు పడిపోయింది ఆల్రెడీ నాకు తెలిసి. ఇప్పటికే పడిపోయింది. ఈవీఎం మిషన్లు తీసుకొస్తారు ఏంటన్న సబ్జెక్ట్ కి అప్పుడు 153 గెలిచినప్పుడు అదే ఈవీఎంలు ఆ రోజు మాట్లాడలేదు కదా. అసలు ఈవీఎం సబ్జెక్ట్స్ ఏంది? ఇంత చదువుకున్నాం, ఈ రోజు ఇంత టెక్నాలజీ పోతా ఉంది, ఈ రోజు ఇన్ని కనుక్కుంటున్నాం. అసలు ఈవీఎం మిషన్ ద్వారానే మీరు గెలిచారని చెప్పి అని మీరు ఎలా చెప్తారో మాకు అర్థం కాదు. దాని గురించి కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతాయి. అది ఈవీఎంలు ఇంకా మీరు ఇంకా అలాగే అనుకుంటే పొరపాటే. ఇప్పుడు మహేష్ గారు చెప్తూ ప్రసాద్ గారు ప్రసాద్ గారు సమాధానం చెప్పండి. సరే ఒక్క నిమిషం అండి. చిన్నప్పరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు ఇంటరప్ట్ చేయకండి. ప్రసాద్ గారు నెట్ ప్రాబ్లం. ఇప్పుడు పిఎం ఫసల్ బీమా 2022ది ఏపీ కంట్రిబ్యూషన్ కనుక ఒకసారి గూగుల్లో కొట్టుకోండి సార్, మీకు తెలుస్తుంది. అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పింది నేను ఫాలో అయ్యాను. ఒకసారి షాక్ అండి, ఒక నిమిషం. మీరు కొట్టండి, ఎవరు కొట్టరు. అదేనండి, ఎన్నో వస్తుంది, ఏ డేటా కొట్టక్కర్లే. ప్రసాద్ గడి 11 సీట్లు వచ్చాయి, అలా జాతకాలు చెప్పాడు కొన్ని కాలక్షేపం చేసుకుని ఇంకో 5 ఏళ్ళు కానీ అలాగే